గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులై మరింత పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు రక్షణ కవచం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని స్పష్టం చేశారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. పలు అంశాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి అభిప్రాయాలను కేసీఆర్ కు చెప్పారు. దాదాపు 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ వివరించారు. అనంతరం 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామన్నారు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవాళ కష్టాల్లో ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల పార్టీ అన్న కేసీఆర్ బీఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత పార్టీగా భావిస్తారని తెలిపారు. ప్రజలు నేడు అనేక కష్టాల్లో ఉన్నారని, వారిని రక్షించేది కూడా బీఆర్ఎస్ పార్టీనని ప్రజలు నమ్ముతున్నారని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని స్పష్టం చేశారు. ఇక ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంతో పాటు దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిపారు. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిపారు. గత ఒడిదుడుకులను, అనుభవాలను పరిగణలోకి తీసుకొని వాటిని విశ్లేషిస్తూ వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి మొదటి నుంచి అవి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల
నిత్యం అప్రమత్తతో ఉండాలని సమావేశం భావించింది. తెలంగాణ ఇంటిపాటి ప్రాతినిధ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థం చేయించి పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.